ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీగా వార్ నడుస్తోందా? నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం నేతలిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా? ఈ ఆధిపత్య పోరులో క్యాడర్ సతమతం అవుతోందా? ఈ వివాదానికి తెరదించాలని కోరుతున్న పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నేతలు? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పాలకుర్తి బసవరాజు సారయ్య వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకున్నా బగ్గుమంటుందట. ఈ ఇద్దరు నేతల మధ్య పంచాయతీని చల్లబర్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందట. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం రోజున ఈ విభేదాలు మరోసారి బగ్గుమన్నట్టు తెలిసింది. అయితే ఈ ఇద్దరు నేతల తీరుతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తుంది. గతేడాది వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కొండా సురేఖ. ప్రస్తుతం ఆమె రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో అన్ని తానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల వరకు వరంగల్ లోక్సభ ఇన్ఛార్జిగా వ్యవహరించిన కొండా సురేఖ ప్రస్తుతం మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో మంత్రి కొండా సురేఖకు పొసగడం లేదని టాక్. జిల్లాలో ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. తాజాగా టీపీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారం రోజున మరోసారి బయటపడ్డాయి. తాజాగా మంత్రి సురేఖ, మాజీ ఎమ్మెల్సీ మురళి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు. మరోవైపు వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ సారయ్య వర్గానికి చెందిన కార్పొరేటర్లు గాంధీ భవన్ లో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడిని కలిశారు. రెండు గ్రూపులుగా నేతలు తరలి వెళ్లడం పొలిటికల్ హీటును రాజేసింది. వాస్తవానికి బసవరాజు వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో మంత్రిగా కూడా సేవలందించారు. బసవరాజు సారయ్యకు నియోజకవర్గంపై మంచి పట్టుంది. అయితే ఇటీవల పరకాల నుంచి కొండా సురేఖ వరంగల్ కు మారారు. గతేడాది వరంగల్ తూర్పు నుంచి గెలుపొందారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అధికార పార్టీలో చేరిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఫుట్పాత్ వ్యాపారులపై అధికారులు కొరడా జులిపించారు. దాంతో బాధితులను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పరామర్శించారు. వారికి అండగా ఉంటానని ప్రకటించారు. ఆ తర్వాత కూల్చివేతలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఉన్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం బసవరాజు సారయ్య పార్టీ పెద్దలకు నేరుగా టచ్ లో ఉంటున్నారు. తూర్పులో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు కొండా మురళికి మింగుడు పడటం లేదని చెబుతున్నారు. మొత్తంగా ఇద్దరు నేతల మధ్య పోరుతో కేడార్ మాత్రం పరేషాన్ అవుతున్నట్టు పార్టీ వర్గాలే అంటున్నాయి.